చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ఇప్పుడు ఒక గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. పాకిస్తాన్ ఆఫ్ఘన్ యుద్ధంలోకి అటు బలూచిస్తాన్ కూడా ఎంట్రీ ఇచ్చింది. పాకిస్తాన్కు ఊహించని షాక్ ఇచ్చింది బలూచిస్తాన్. ఓవైపు తాలిబాన్ల దాడులతో సరిహద్దుల్లో ఉక్కిరిబిక్కిరవుతుంటే మరోవైపు టీఎల్పీ ఆందోళనతో లాహోర్ తగలబడిపోతోంది. ఇప్పుడు బలూచిస్తాన్ సీన్లోకి వచ్చింది. ఇంటా బయట పోరుతో పాకిస్తాన్లో అల్లకల్లోలంగా మారుతోంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఖనిజాలున్న పాకిస్తాన్లోని ఖరన్ జిల్లాను బలూచిస్తాన్ ఫ్రీడమ్ ఫైటర్స్ స్వాధీనం చేసుకున్నారు. జిల్లాకు నలువైపులా బలూచ్ బలగాలు చుట్టుముట్టాయి. బలూచ్ దాడులతో పాకిస్తాన్ సైన్యం పరుగులు పెట్టింది. ఖరన్ జిల్లాలోని ప్రపంచంలోనే అత్యంత విలువైన ఖనిజాలున్నాయి. ఇటీవల ఖనిజాల విశిష్టతను అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ప్రధాని షరీఫ్ అలాగే అసీం మునీర్ వివరించారు. ఖనిజాలపై డొనాల్డ్ ట్రంప్ కూడా ఆసక్తి చూపించారు. ఖనిజ నిక్షేపాలను చూపించి ఆర్థిక సహాయం చేయాలంటూ కూడా పాకిస్తాన్ కోరుకుంది. బలూచిస్తాన్ కోలుకోలేని దెబ్బతో పాకిస్తాన్లో ఒక్కసారిగా అల్లకల్లోలమైన పరిస్థితి తయారవుతుంది. బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా గత మే నెలలోనే ప్రకటించుకొని అక్కడ పాకిస్తాన్ సైన్యాన్ని తన్ని తరిమేస్తోంది. ఈ నేపథ్యంలో ఇక బలూచిస్తాన్ను అణిచివేయాలంటే ఏకైక మార్గం అమెరికాకు అక్కడ ఖనిజ సంపదను దారదత్తం చేయడమే మేలైన మార్గమని భావించిన పాకిస్తాన్ ప్రభుత్వం పాలకులు మొన్న అమెరికా పర్యటనలో డొనాల్డ్ ట్రంప్కు అక్కడి అత్యంత విలువైన ఖనిజ సంపదను ఒక పెట్టెలో తీసుకెళ్లి చూపించారు. అదిగో ఆ ఫైల్ చార్ట్ చూస్తున్నారు కదా. డొనాల్డ్ ట్రంప్కు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అలాగే ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అత్యంత విలువైన అరుదైన ఖనిజాలు ఉన్నటువంటి కొన్ని లోహాలను వాటి నమూనాలను ఒక పెట్టెలో తీసుకెళ్ళి చూపిస్తుంటే ఒక సేల్స్ మేనేజర్ మాదిరిగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ నవ్వులు చిందిస్తూ వాటిని ఎలా అమ్మకాన్ని పెట్టాలో ఏ రకంగా అమ్ముతామో అంటూ చూపిస్తున్న వైనం ప్రపంచవ్యాప్తంగా ఒక ఆసక్తికర చర్చకు దారితీసింది. అంతేకాదు పాకిస్తాన్ వ్యాప్తంగా అక్కడి రాజకీయ పక్షాలన్నీ కూడా తీవ్ర విమర్శలు గుప్పించాయి. పాకిస్తాన్ని తాకట్టు పెడతారా అమెరికా కంటూ పార్లమెంట్లో ప్రసంగాలు కూడా కొనసాగాయి. అయితే తాజాగా బలూచిస్తాన్లోని ఖరన్ జిల్లాలో ఉన్న ఈ ఖనిజ సంపదపై ఇప్పటికే అమెరికాకు దారదత్తం చేయాలని చూస్తున్న నేపథ్యంలో ఇక బలూచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ దీనిపై పూర్తి పట్టు సాధించేందుకు సిద్ధమయ్యారు. ఖరన్ జిల్లాను స్వాధీనం చేసుకున్నారు. అదిగో ఆ దృశ్యాలు చూస్తున్నారుగా పక్క బాక్సులో. అక్కడ పాకిస్తాన్ ఆర్మీని ఏ రకంగా తరుముతున్నారో పాకిస్తాన్ ఆర్మీ అక్కడ ఎంట్రీ ఇస్తే చాలు బలూచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ గన్స్ లాక్కొని జనాలంతా తిరగబడి వాళ్ళని తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. కొంతమందిని హతమార్చున్న పరిస్థితి. ఇక్కడ గిరిజన తెగలు పెద్ద ఎత్తున బలూచ్ లిబరేషన్ ఫైటర్స్ పేరుతో పోరాటం చేస్తున్నాయి. గత దశాబ్దాల కాలంగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. తమ సంపద దోపిడీకి గురవుతుంది, తమ నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారంటూ పాకిస్తాన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. గతంలో మన జాఫర్ ఎక్స్ప్రెస్ ఘటన కావచ్చు, అలాగే అనేక సంఘటనలు జరుగుతున్న వైనం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తాజాగా ఖరన్ జిల్లాను స్వాధీనం చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. शाबाश शाबाश उजाइर शाबाश 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 शाबाश
सही सही अरे अरे मोने पेंta poche rezi esaro हाँ खदत है ना बलूच चरचर कौन सा रहा शर्म करो बगैर तुम शर्म करो बगैर तो शर्म करो बगैर तो लाना तुम पे शेमारियो लाना तो तुम पे पाकर निकला के पावर दिखा रहे हो वर्दी की ताकत दिखा रहे हैं वर्दी की ताकत दिखा रहे हैं ये लोग పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో అత్యంత అరుదైన ఖనిజ సంపద ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ బంగారం, రాగి నిల్వల వంటి కీలక ఖనిజాలతో పాటు సమృద్ధిగా ఉన్నటువంటి ఖరన్ జిల్లాను ప్రధాన రహదారిని బలూచ్ లిబరేషన్ ఫైటర్స్ దిగ్బంధన చేశాయి. ఖరన్ జిల్లా ఇరాన్ ఆక్రమిత బలూచిస్తాన్ అలాగే ఆ ప్రాంతానికి సమీపంలో ఉంటూ చెప్తున్నారు. ఇది దక్షిణాదిన వాషుక్ జిల్లా, తూర్పున బలూచ్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు జిల్లాగా, సుష్కి ఉత్తరాన చాగై అంటే పాకిస్తాన్లో మన 98లో అణ్వాయుధ పరీక్షలు నిర్వహించిన ప్రాంతానికి సరిహద్దుగా ఉంది. వాస్తవానికి ఇది ఇరాన్ సరిహద్దు ప్రాంతం. ఇరాన్కు బలూచిస్తాన్ దాదాపు 800 కిలోమీటర్ల సరిహద్దు ఉంటుంది తూర్పు వైపు, అలాగే నైరుతి వైపు కూడా ఇది విస్తరించి ఉంటుంది. ఇక మరోవైపు ఉత్తరాన చాగై ఏదైతే పాకిస్తాన్ అణ్వాయుధ పరీక్షలు చేసిందో అక్కడికి సరిహద్దుగా కూడా ఉంటుంది. ఈ జిల్లా ఎడారి ప్రాంతం అలాగే పర్వత భూభాగాల విస్తారమైన ప్రాంతంగా చెప్తారు. ఇది బలూచిస్తాన్లోని పీఠభూమిలో భాగంగా ఉంటుంది. ఈ ప్రాంతం శుష్క వాతావరణ పరిస్థితులు, తక్కువ వర్షపాతం నమోదయ్యే మధ్య ఉష్ణోగ్రతలతో వర్గీకరించబడుతుందని చెప్తున్నారు. ఇక్కడ పొడి నదీ తీరాలు అలాగే స్థానికంగా ఇసుక దిబ్బలు, చాగైలో ఎక్కువగా కొండల వంటి కఠినమైన పర్వత శ్రేణులు ఉంటాయి. ఇక ఖరన్ ఖనిజ వనరుల కారణంగా భౌగోళికంగా ముఖ్యమైన ప్రాంతంగా చెప్తారు. ఇక్కడ లోహాలు, లోహేతర ఖనిజాలకు నిలయంగా టెక్టోనికల్ యాక్టివ్ జోన్లో ఉంది. క్రోమైట్, రాగి, ఇనుప ఖనిజం, పాలరాయి, ఇతర పారిశ్రామిక ఖనిజాల నిక్షేపాలు ఉన్నట్టుగా భౌగోళిక సర్వేలు చెప్తున్నాయి. అదనంగా బంగారం, అరుదైన భూమి మూలకాల అన్వేషణకు ఇక్కడ అవకాశం అని చెప్తున్నారు. బలూచ్ ప్రజల విస్తృత ప్రతిఘటన కారణంగా ఈ వనరుల్లో ఎక్కువ భాగం ఇప్పటివరకు ఇంకా అన్వేషించబడలేదు. ఖరన్, చాగై, నుష్కిలను నియంత్రించడం చాలా కీలకం కాబట్టి ఇది పాకిస్తాన్ ఆక్రమణ సరిహద్దు ప్రాంతాల సైనిక కదలికలను తగ్గిస్తున్నట్టుగా కనబడుతోంది. పాకిస్తాన్ దళాలను ఓడించడానికి, ఆఫ్ఘాన్ బలూచ్ ప్రాంతాలను సమన్వయం చేసుకోవడానికి, గస్తీ చేయడానికి ఆఫ్ఘాన్ బలూచిస్తాన్ బోరుకు సహాయపడుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద పాకిస్తాన్కు ఇప్పుడు గడ్డు పరిస్థితి, 3 వైపులా సంక్షోభం, ఒక సంక్లిష్టమైన భౌగోళిక రాజకీయ ట్రయాంగిల్లో చిక్కుంది. ఇక్కడ ప్రతి అడుగులోనూ దానికి కొత్త సవాళ్ళు ఎదురవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్తో విందు కోసం వెంపర్లాడుతున్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఇప్పుడు సోదర భావంతో ఉన్న తాలిబాన్తో కూడా తీవ్ర శత్రుత్వాన్ని కొని తెచ్చుకున్నాడు. 3 వైపులా పాకిస్తాన్ దెబ్బతింటోంది. ఓవైపు బలూచిస్తాన్, ఓవైపు భారత్, ఓవైపు ఆఫ్ఘనిస్తాన్, హిందుస్థాన్, బలూచిస్తాన్, మధ్యలో పాకిస్తాన్ సెంట్రల్ పాకిస్తాన్లో అల్లకల్లోలం, అల్లర్లు, కొట్లాటలు, కాల్పులు, ఆపై ఆర్థికంగా పూర్తిగా సంక్షోభం, వరదలు. ఇది పాకిస్తాన్ పరిస్థితి. ఇక పాకిస్తాన్లో ఇంతటి గడ్డు పరిస్థితి ఉన్నా అక్కడి ఆర్మీ చీఫ్, అక్కడి ప్రధాని ఆ దేశాన్ని తాకట్టు పెట్టేందుకు సేల్స్ మేనేజర్ల మాదిరిగా అమెరికా చుట్టూ తిరుగుతున్నారు. ఎస్, ఇది బహిరంగ వాస్తవం. ఇదిగో చూడండి, పాకిస్తాన్లో చోటు చేసుకుంటున్న అల్లర్లకు సంబంధించిన దృశ్యాలు. ఓవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఫైటర్స్ ఏ రకంగా కాపుగాచి బలూచ్ ప్రాంతంలోని ఖరన్ జిల్లా దగ్గర పాకిస్తాన్ ఆర్మీని తిప్పి పంపుతున్నారు. మరోవైపు ఆర్మీని ఆయుధాలు గుంజుకొని చేతులు వెనక్కి కట్టేసి దిగో ఎలా పంపిస్తున్నారు చూడండి, నడుచుకుంటూ వెళ్తున్నారు కామ్గా పాకిస్తాన్ ఆర్మీ. వాళ్ళు చేసే నినాదాలు సిగ్గుండాలి, సిగ్గుచేటు అంటూ నినాదాలు చేసుకుంటూ అక్కడి ఉర్దూ భాషలో, స్థానిక బలూచ్ భాషలో, గిరిజన భాషలో తిట్టుకుంటూ పంపిస్తున్నారు. సో అది పరిస్థితి. సో రకంగా 2025లో పాకిస్తాన్ ప్రచార యుద్ధంగా పూర్తిగా విఫలమవుతోంది. పాకిస్తాన్ పదే ఇస్లామిక్ ఉమ్మా పేరు చెప్పి
తాలిబాన్ బలూచిస్తాన్ తమ వైపు తిప్పుకోవడం ప్రయత్నించింది, కానీ దాని ఎజెండా ప్రతిసారి విఫలమైంది. ఏడాది పాకిస్తాన్ 3 వైపుల నుంచి దెబ్బతింటుంది. తన చర్యల ద్వారా 3 వైపుల నుంచి యుద్ధ పరిస్థితిని సృష్టించినట్టుగా మనకు అర్థమవుతుంది. మొత్తం మీద పాకిస్తాన్ కుదేలవుతున్న పరిస్థితి మనకు చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఎక్కడికక్కడ పాకిస్తాన్ ఊపిరాడకుండా చేస్తున్నటువంటి సందర్భాలే మనకు కనబడుతున్నాయి. ఇక్కడ తూర్పున ఇబ్బందికర పరిస్థితులు ఉంటుంటే, మరోవైపు అటు పాకిస్తాన్కు వాయువ్య ప్రాంతంలో, నైరుతి ప్రాంతంలో ఇటు బలూచ్, అటు ఆఫ్ఘనిస్తాన్, ఈ రెండు కూడా ముప్పు తిప్పలు పెడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. పశ్చిమ సరిహద్దుల్లో ఆఫ్ఘన్ తాలిబాన్తో భీకర ఘర్షణ ఒకవైపు, తాలిబాన్ పాకిస్తాన్ చెందిన డజన్ల కొద్ది సైనికులను చంపి అనేక పోస్టులను ఆక్రమించుకున్నట్టు పరిస్థితులు మనకు అర్థమవుతున్నాయి. నైరుతిలో బలూచిస్తాన్ తిరుగుబాటుతో పాకిస్తాన్ సైన్యం తీవ్రంగా అలసిపోయింది. త్వరగా పాకిస్తాన్ ప్రస్తుతం జనవరి నుంచి సెప్టెంబర్ వరకు హింసాత్మక ఘటనలు మొత్తం సంవత్సరం జరిగిన 2024 సంవత్సరంతో జరిగిన ఘటనలకు సమానంగా చెప్తున్నారు. ఇది పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాన్ఫ్లిక్ట్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ చెప్తున్న నివేదిక, ఎవరో బయట వాళ్ళు చెప్తున్న పరిస్థితులు కావు. ఇప్పటి వరకు 500 కంటే ఎక్కువ దాడులు జరిగాయి పాకిస్తాన్లో, వందలాది మంది మరణించారు. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025లో పాకిస్తాన్ 2వ స్థానానికి చేరుకుంది. ఇక ఇటు ఒక త్రికోణం పాకిస్తాన్ భద్రతా విధానాన్ని కదిలించడమే కాకుండా దాని అంతర్గత రాజకీయ సమతుల్యతను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. తాలిబాన్తో శత్రుత్వం 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక పాకిస్తాన్ వాళ్ళకు సపోర్ట్ చేస్తారని ఆశించారు, కానీ పూర్తిగా పరిస్థితులు భిన్నంగా మారిపోయాయి. తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ గత కొద్ది రోజులుగా పాకిస్తాన్ పీచమణిస్తోంది. ఆఫ్ఘన్ యుద్ధం ముగిసిన తర్వాత తాలిబాన్పై పాకిస్తాన్ తన ప్రభావాన్ని కోల్పోయింది. తాలిబాన్ ఇప్పుడు పాకిస్తాన్ మద్దతు అవసరం లేదు, జై హిందుస్థాన్ అంటున్నారు, భారత్కు వస్తున్నారు. ఎందుకంటే తాలిబాన్లు తీవ్రవాదాన్ని విడిచిపెట్టారు. తాలిబాన్లకు మనం సహాయం చేస్తున్నాం, మనం రోడ్లు వేసాం, మనం పార్లమెంట్ కట్టించాం, మనం విద్యాలయాలు కట్టించాం, మనం అనేక ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాం. $100 బిలియన్ హిందుస్థాన్ ఆఫ్ఘనిస్తాన్కు సహాయం చేసింది. అందుకే ఆఫ్ఘనిస్తాన్ హిందుస్థాన్తో భాయ్ భాయ్ అంటోంది. అదే జరుగుతోంది ఇక్కడ. పాకిస్తాన్కి అదే కంటగింపుగా మారుతోంది. సో జరుగుతున్న పరిణామాలు ఒక్కసారిగా ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఇండియాకు రావడం వాళ్లకు మరింత కోపాన్ని తెప్పించింది. అక్టోబర్ 9న ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సైన్యాల మధ్య ఘర్షణలు ప్రారంభమయ్యాయి. పాకిస్తాన్ వైమానిక దళం కాబూల్పై ఎయిర్ స్ట్రైక్ చేసింది. తాలిబాన్ డ్యూరాన్ లైన్పై కాల్పులు జరిపింది. ఈ ఘర్షణలో 200 మంది తాలిబాన్లు మరణించినట్టు పాకిస్తాన్ సొంతంగా ప్రకటించిన, కానీ ఎక్కడా అవి నిజాలని తేలలేదు. మరోవైపు 58 మంది పాకిస్తాన్ సైనికులు చంపామంటూ తాలిబాన్ చెప్తారు. ఎవరికి వారి సంఖ్య పెంచుకుంటూ చెప్తున్నట్టుగా ప్రకటనలు చేస్తున్నారు. సో మొత్తం మీద ఇటు నైరుతి పాకిస్తాన్లో బలూచ్ తిరుగుబాటుదారులు, అలాగే ఇటు ఆఫ్ఘనిస్తాన్లో ఇటువైపు నుంచి ఒత్తిడి. సో మొత్తం మీద ఇక్కడ ఒక కీలక అంశం, ఇప్పుడు జరుగుతున్న అంశానికి కీలక అంశం ఏంటంటే, ఈ బలూచిస్తాన్లో విలువైన ఖనిజ సంపదను దోచుకోవడంపై BLA వంటి తిరుగుబాటు సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్లో అరుదైన ఖనిజాలను అమెరికాకు విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకోవడంతో మరింత ఆగ్రహం పెరుగుతోంది. ఫిబ్రవరి 2025లో గ్వాదర్ పోర్ట్ సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 4 చైనా ఇంజనీర్లు మరణించారు. ఇది CPEC చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్పై జరిగిన ప్రత్యక్ష దాడి. 2025లో క్వెట్టాలో ఆత్మాహుతి దాడిలో 10 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. మార్చి 2025లో జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును హైజాక్ చేశారు. దీని వెనుక భారత్ మద్దతుందంటూ పాకిస్తాన్ నిరాధార ఆరోపణ చేసిన బలూచ్ ప్రాంతంలో ఉన్న అసంతృప్తిని అది విస్మరించింది. 2025 వరకు సెప్టెంబర్ వరకు గ్వాదర్, అలాగే తుర్భత్, క్వెట్టాల్లో చైనా ఇంజనీర్లు లక్ష్యంగా చేసుకొని డజన్ల కొద్దీ దాడులు జరిగాయి. ఇక ఇవన్నీ చాలా ఉన్నట్టు భారత్తో పోరాటం, భారత్తో పహల్గామ్ దాడి తర్వాత భారత్పై అనవసరంగా భారత్తో పెట్టుకొని ఆపరేషన్ సింధూర్లో దెబ్బతింది. చూసారుగా ఎన్ని విషయాలు ఇప్పటిదాకా నేను మీకు చెప్పాను. ఇటు బలూచ్ లిబరేషన్ ఫైటర్స్, ఇటు ఆఫ్ఘనిస్తాన్, ఇటు భారత్, 30 ఏట దాడి కొనసాగుతుంది పాకిస్తాన్పై. ఈ దాడులతో ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి. సో ఈ దెబ్బతో ఒక్కసారిగా పాకిస్తాన్ కోలుకోలేని పరిస్థితి. ఒక విషయం ఆలోచించండి, తీవ్రవాదాన్ని నమ్ముకున్న ఈ దేశానికి ఇప్పుడు అదే తీవ్రవాదంతో చాలా తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. నిజంగా
పాకిస్తాన్ కోలుకోలని దెబ్బ తగిలే అవకాశం ఉంది. అల్లకల్లోలంగా మారుతోంది. అనేక కారణాల్లో, ఒకటి కాదు రెండు కాదు. దీంతో ప్రస్తుతం పాకిస్తాన్లో తీవ్రమైన అల్లకల్లోలం, సంక్షోభ దిశగా మరికొద్ది రోజుల్లోనే పాకిస్తాన్ పాలకులు అవలంబించే వైఖరితో, ముఖ్యంగా షెహబాజ్ షరీఫ్, అసీం మునీర్ ఇద్దరు కలిసి దేశాన్ని అమ్మేస్తున్నారు, దేశాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు. పాకిస్తాన్లో మరొకసారి బంగ్లాదేశ్, నేపాల్ మాదిరిగా తిరుగుబాటై బట్టలు ఉడదీసి కొట్టి దేశం నుంచి తరిమే రోజులు దగ్గరలో ఉన్నట్టుగా కనబడతారు. Basiwa kayo, basiwa. सही सही